హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. కొన్ని ఇళ్ల స్థలాలు ఇళ్ళు పూలింగ్ నోటిఫికేషన్ లోకి వెళ్ళటం జరిగింది. అయితే పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఎవరెవరు పరిశీలన చేయాలో వారు సరైన విధంగా పరిశీలన చేయకుండా ఇక్కడ ఒక ఉడా అప్రూవ్డ్ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. ఈ ఇళ్ల స్థలాల కాంపెన్సేషన్ ఏంటి అనేది సరైన విధానాన్ని రూపొందించకుండా నోటిఫికేషన్ రిలీజ్ చేయటం మూలంగా ఈ రోజు 10 సంవత్సరాలుగా ఇక్కడ మనం బాధలు పడుతున్నాం. దీనిలో ఎవరు తప్పుంది అని అంటే మరి వివరించిన తర్వాత నేను చెప్తాను, మీకే అర్థమవుతుంది ఎవరు తప్పుంది అని. నోటిఫికేషన్ లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ లో ప్లాట్లు ఏమైనా ఉంటే వారికి నాలా ట్యాక్స్ ని 4% ఇంట్రెస్ట్ తో రిటర్న్ చేస్తాం. కట్టిన నాలా ట్యాక్స్ ని 4% రిటర్న్ చేసి ఈ ప్లాట్లన్నిటినీ వ్యవసాయ భూమికి ఇచ్చినట్టుగా పూలింగ్ పద్ధతిలో 25% అమరావతిలో ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ లో ఒక భాగాన్ని పెట్టారు. అతను గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చి వెళ్ళాలి. ఆ సందర్భంగా దాదాపు 1 అరగంట 30 గంట అక్కడ ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్లి కలిసి అనవసరం అశోక్ ఇట్లా కాలువ డైవర్షన్ చేయాలని అనుకోవటం, అట్లాగే కాలువ మీదుగా అవతల పైకి మళ్ళీ ఈ రన్వే పొడిగించాలనుకోవటం, ఇటువంటి ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పి కన్విన్సింగ్ గా చెప్తే అప్పుడు యువతలకు రావటం అనేది ఆగింది. అయితే ఇప్పుడు ఇక్కడ చూస్తే యువతల ఆ డాప్లర్ అనే దానికోసం అని చెప్పి దాన్ని ఇంకా అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూడటం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ ప్రధానంగా కొన్ని సమస్యలు చెప్పారు. ఇప్పుడు ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచర్ లో ఉన్నటువంటి వాళ్ళకి అజ్జంపూడి దగ్గర భూమి తీసుకుని ఇక్కడ ప్లాట్కి అక్కడ ప్లాటు, ఇక్కడ గన్నవరం విమానాశ్రయం ప్లాట్లు కోల్పోయిన వాళ్ళు, అలాగే ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన వాళ్ళు R&R, ఇవన్నీ ఒక గన్నవరానికే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం మీద ఈ రోజున అతి పెద్ద కులం. ఒకప్పుడు కులాలని SC ST BCలని అవన్నీ ఇవన్నీ అనేవాళ్ళు. ఈ రోజున ఒకటే అతి పెద్ద కులం ఉంది, అదేంటంటే నిర్వాసితుల కులం. శ్రీకాకుళం నుంచి హిందూపూర్ దాకా ఎక్కడ చూసినా భూములు లాక్కోవటం, ఏదో ఇస్తామంటాం, వాళ్ళకేం ఇవ్వకపోవటం, పాపం వాళ్ళ జీవనం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక ఈ గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తే ప్లాట్లు తీసుకున్నారు ఎయిర్పోర్ట్కి అని చెప్పి జీవో ఇచ్చారు, ఈరోజు దాకా ఏమి ఇవ్వలేదు. ఇల్లు కట్టేసుకోమని చెప్తున్నాను నేను. అందరినీ ప్లాన్ అప్రూవల్స్ అప్లై చేయండి, ఇల్లు కట్టుకోండి, మీ ప్లాట్లు మీ ఇష్టం, మీ నుంచి లాక్కునే అధికారం ఎవరికీ లేదు. పంచాయతీలో అప్రూవల్ తీసుకోండి, కట్టుకోండి, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుంది. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం చేయలేదు కదా ప్రభుత్వం, అందుకని ఇమీడియట్గా వాళ్ళే సరే దోవలోకి వచ్చి ఇమీడియట్గా వీళ్ళకి వేరే చోటకి రీలొకేట్ చేస్తారా, మరి వేరే చోట కట్టించేస్తారా, ఏం చేస్తారా అన్నది ప్రభుత్వం ఖచ్చితంగా. వీళ్ళు యాక్చువల్గా జీవో వచ్చినప్పుడే ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాల్సింది. రీసెంట్గా పురందర్ అనే ఎయిర్పోర్ట్ పూనా దగ్గర ఇలాగే చేస్తే వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడారు, మాకు ఇల్లు కట్టించి వాళ్ళు ప్రతిదీ కూడా. వీళ్ళు అసలు అప్పుడే గట్టిగా పట్టుకొని ఉంటే, జీవో అప్పుడే పట్టుకొని ఉంటే బాగుండేది. సరే ఇప్పుడైనా కూడా ఇంకా ప్లాన్ అప్రూవల్గా అప్లై చేసేసి ఇల్లు కట్టుకోవడం మొదలెడితే ప్రభుత్వమే దోవలోకి వస్తుంది, ఇమీడియట్గా అవుతుంది. కానీ ఈ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూనో ప్రభుత్వాల చుట్టూనో తిరిగితే మాత్రం ఏమయ్యే పరిస్థితి లేదు. వీళ్ళు గేదె చర్మం ప్రభుత్వాలు, ఏదో ఒకటి మనమే చెయ్యాలి.